హాయ్ అండి. ఇప్పుడు చూస్తున్న ఆకు ఏమాకో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. దీన్నైతే పచ్చడి మాత్రమే చేస్తారంట. చాలా హెల్త్‌కి మంచిదంట. ఆకలి లేని వారికి ఆకలి పుడుతుందంట. ఆకులు మాత్రమే తుంచుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఒక బాండిలో ఆయిల్ పోసి ధనియాలు, దంచుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నాను. మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చు. దీన్ని పక్కకు తీసుకుని చల్లారబెట్టుకుని మనం కడుక్కుని పెట్టుకున్న ఆకునైతే అదే బాండిలో వేసి మెత్తగా ఫ్రై చేయాలి. ఉత్తి ఆకునే కాదండి, అందులో పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా కంపల్సరీ వేయాలంట. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిర్చిని ఫస్ట్ గ్రైండ్ చేసి మళ్ళీ అదే ఆకును దాంట్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. అదే బాండిలో ఆయిల్ పోసుకుని పోపు దినుసులన్నీ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దాంట్లో వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. ఇది చాలా హెల్త్కి మంచిదంట. దీని పేరు కనుక మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. మా అత్తయ్య ఏదో పేరు చెప్పారు కానీ మర్చిపోయాను. లైక్ చేయండి వీడియో.